నేను మంచోడిని అందుకే అలా జరిగింది. రోహిత్ శర్మ తన 17 ఏళ్ల చరిత్రలో ఫస్ట్ టైం అనమాట దుబాయ్ I-103 అనే ఒక సంస్థకైతే ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో తనైతే 17 ఏళ్ల జీవిత చరిత్రని ఎలా తను క్రికెట్‌తో అనుబంధం ఏంటి అనేది ప్రతి ఒక్క విషయం తనైతే వెల్లడించారనమాట ఆ ఇంటర్వ్యూలో. అందులో మాట్లాడుతూ నా 17 ఏళ్ల కెరియర్‌లో నేను ఏ రోజు కూడా ఇండియన్ టీమ్‌కి కెప్టెన్ అవుతాను అని అనుకోలేదు. సో, నా 100% నేను ఇస్తూ వచ్చాను. ఇందులో ముఖ్యంగా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు నా స్నేహితులు, నా బంధుమిత్రులు, అలానే నా పేరెంట్స్ అని చెప్పుకొచ్చారనమాట. అలానే మాట్లాడుతూ నేను కెప్టెన్ అయిన తర్వాత నేను ఒక రోహిత్ శర్మగా టీమిండియాలోకి వచ్చినప్పుడు నాకెవరో తెలియదు. కానీ నా హార్డ్ వర్కు, నా యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ నన్ను ఇంతవరకు తీసుకొచ్చింది. టీమిండియా కెప్టెన్ చేస్తాను అని ఏ రోజు అనుకోలేదు. కానీ చేశాను. నాకు అందరికి సపోర్ట్ చేసింది నా స్నేహితులు, నా మిత్రులు అంటూ చెప్పుకొచ్చారనమాట. అదేవిధంగా తను మాట్లాడుతూ ఐపీఎల్ అయిపోయిన వెంటనే టీ20 వరల్డ్ కప్ ఖచ్చితంగా గెలుస్తామని, ఆ యొక్క పటిష్టంగా మేమందరము ప్రాక్టీస్ చేస్తున్నామని, టీమ్ కూడా సెలక్షన్ కూడా 15 మెంబర్స్ కంప్లీట్ అయిపోయాయి కాబట్టి అందరూ కూడా చాలా మంచి ఫామ్‌లో ఉన్నారు అని అంటూ తనైతే మాట్లాడాడనమాట. అలానే తన కెప్టెన్సీ తీసేసిన విషయం మాట్లాడుతూ నేను మంచివాడిని కాబట్టి సైలెంట్‌గా ఉన్నాను. సో, నా మంచితనము ఎప్పుడు కూడా మనమందరం మంచిగా ఉంటే అన్ని అవకాశాలు వస్తాయి. టాలెంట్ ఉండి మంచితనం లేకపోతే రావు. సో, టాలెంట్ అన్నది మాత్రం ఉన్న మంచితనం ఉంటే మనకు ఖచ్చితంగా అవకాశాలు వస్తాయి. నా మంచితనమే నన్ను కాపాడింది. సో, నేను ఇప్పుడు ఈ సీజన్ నేను గెలిచాను, కప్ గెలిచాను అనంటే నా మంచితనము, నా టాలెంటే అని తను చెప్పుకొచ్చారనమాట. ఆ యొక్క మాటలు విన్న ప్రతి ఒక్కళ్ళు కూడా రోహిత్ శర్మ పైన జాలి చూపిస్తున్నారు. నిజంగా రోహిత్ శర్మ తన కెప్టెన్సీ చేసిన తర్వాత కూడా హార్దిక్ పాండ్యాతో కలిసిమెలిసి తిరగడము, తను టీ20 వరల్డ్ కప్‌లోకి తీసుకొని తనకు వైస్ కెప్టెన్సీ ఇవ్వడము మామూలు విషయం కాదు ఫ్రెండ్స్. ఎంతో తనకి ఒక మంచి గుడ్ హార్టెడ్ ఉంటేనే ఆ విధంగా చేస్తారు. నిజంగా రోహిత్ శర్మ మాకు దేవుడురా అని అంటూ రోహిత్ అభిమానులందరూ కూడా కామెంట్ చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే రోహిత్ శర్మ ఈ టీ20 వరల్డ్ కప్‌లో మాత్రం కప్పు తేకపోతే మాత్రం నిజంగా చాలా అయితే రోహిత్ శర్మకి బ్యాడ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొన్న వరల్డ్ కప్ కూడా పోగొట్టింది. వెళ్ళిపోయిందనమాట. మనకు లాస్ట్ మూమెంట్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్‌కి చేరిన టీము లాస్ట్‌లో ఓడిపోయి చాలా పెద్ద తప్పు చేసిందని చెప్పుకోవచ్చు. సో, రోహిత్ శర్మ అలా తన కెరియర్ గురించి మాట్లాడుతూ నేను ఇప్పుడే నా కెరియర్‌ని ముగించాలి అని అనుకోవట్లేదు. ఇంకా కొద్ది రోజులు ఆడాలి. నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టము. నా జెర్సీ 47 నేను 45 ఇంకా నేను ముందుకు వెళ్ళాలి అని కోరుకుంటున్నాను. సో, నన్ను ఇంకా సపోర్ట్ చేస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ తన ఇంటర్వ్యూ ముగించారనమాట. సో, తను చెప్పిన వ్యాఖ్యలపై మీ కామెంట్స్ ఏంటి? కామెంట్ రూపంలో తెలియచేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.